హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే 6 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశాడే పార్ట్ 7. దేవీ నవరాత్రులు అంటే అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరించి పూజించుకునే రోజులు అంది సావిత్రమ్మ కుర్చీలో కూర్చుంటూ. అవునా, ఇంట్రెస్టింగ్ అని రిషిత అనగానే, ఈ పండుగ నీకు తెలుసు కదనే, పద నువ్వు బయలుదేరుతూ కానీ అంది దీక్ష తొందర పెడుతూ. లేదు, నాకు తెలీదు అంది రిషిత ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని. నీకు దేవీ నవరాత్రులు అంటే తెలియదా? దసరా పండుగ తెలుసా అంది నీరజ ఆశ్చర్యంగా చూస్తూ. లేదు, అసలు నాకు ఇవేవీ తెలియదు. ఎప్పుడో ఒకసారి 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు అందరూ వెలిగిస్తుంటే నేను కూడా దీపాలు వెలిగించాను అంతే అంది రిషిత గుర్తు చేసుకొని. అందరూ తనని ఆశ్చర్యంగా చూడసాగారు. అవునా, నిజంగానే నీకేం తెలీదా? మీరు ఏ పండుగ జరుపుకోరా? మీరు క్రిస్టియన్సా అని ఆశ్చర్యంగా అడుగుతుంది దీక్ష. లేదు, హిందువులే అనుకుంటా అని అంది రిషిత ఆలోచిస్తూ. అనుకుంటానా, నీకు తెలీదా అని దీక్ష మళ్ళీ అడగగానే, నీ ఫ్రెండ్ కదా, నీకు కూడా తెలీదా దీక్షు అడిగాడు మనోహర్ ఆశ్చర్యంగా. లేదు నాన్న, ఫ్రెండ్షిప్లో రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ ఏం పట్టించుకుంటాం అని ఈజీగా ఏదో అబద్ధం చెప్పేసింది దీక్ష. పర్వాలేదు, ఈరోజు తెలుసుకో. ఈరోజు దేవీ నవరాత్రులు, అమ్మవారిని పూజించే పండుగ. అంటే సూర్యోదయానికి ముందే లేచి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసి పూలమాలలతో మామిడాకులతో తోరణాలు కట్టి తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు అలంకరించుకొని అమ్మవారిని నూతన వస్త్రాలతో రోజుకో అవతారంలో అలంకరించి పిండి వంటలు చేసి తల్లికి నైవేద్యం పెట్టాలి అని పండగ అంతా పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటుంది సావిత్రమ్మ. రిషికి ఏమీ తెలియదు కాబట్టి తను శ్రద్ధగా వింటూ ఉంటుంది. ఈమెకు నిజంగానే ఏమీ తెలియదా, లేదంటే నానమ్మ దగ్గర నటిస్తుందా అని మనసులో ఆలోచిస్తూ ఉంది దీక్ష. సావిత్రమ్మ అంతా చెప్పడం పూర్తయిపోయాక, నైస్, కానీ ఇవన్నీ చేస్తే ఏం వస్తుంది అని అడుగుతుంది రిషి. ఆ దేవి మాత అనుగ్రహం పొందడానికి ఇలా చేస్తాము. మన మనసులో ఉన్న కోరికలు ఆ అమ్మవారు నెరవేరుస్తుంది అని ఒక నమ్మకం. మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థిస్తే ఎలాంటి చెడు దృష్టి మన మీద పడదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఒక్కో పద్ధతి వెనక ఒక్కో కారణం ఉంటుంది. నువ్వు కూడా ఈ పద్ధతులు పాటిస్తే అప్పుడు నువ్వు స్వయంగా అనుభూతి చెందగలవు అంది సావిత్రమ్మ. అవునా, అయితే నేను కూడా మీతో పాటు ఇవన్నీ చేయొచ్చా అంది రిషి ఎగ్జైట్ అవుతూ. చేయొచ్చు, కానీ ముందు వెళ్ళి ఈ అవతారం తీసేసి తలంటూ స్నానం చేసిరా. వచ్చాక ఏం చేయాలో అన్నీ వివరంగా నేను చెప్తాను అంది సావిత్రమ్మ. నిజంగానా? కానీ ఇక్కడ ఎలా? నా డ్రెస్సెస్ ఏం లేవు కదా అంది రిషి డిసప్పాయింటింగ్గా. దీక్ష, నీ ఫ్రెండ్కి నీ బట్టలు ఇవ్వు అంది సావిత్రమ్మ దీక్ష వైపు చూసి. దీక్ష ఇంకా ఏదో ఆలోచనలో ఉంది. నాని, దీక్షు, నీ ఫ్రెండ్ని నీ గదికి తీసుకువెళ్ళు అని నీరజ్ అనగానే, అప్పుడు దీక్ష ఈ లోకంలోకి వచ్చి రిషిని చూస్తూ తనని పైకి తీసుకువెళ్ళింది. గదిలోకి వెళ్ళాక రిషి దీక్షని చూస్తూ, నన్ను ఎందుకు తీసుకొచ్చావు మీ ఇంటికి అని అడిగింది కబోర్డ్ ఓపెన్ చేస్తూ. దీక్ష రాత్రి జరిగింది అంతా చెప్పి, నీకు నిజంగానే ఏ పండుగలు తెలియవా అని అడిగింది ఆశ్చర్యంగా. లేదు, తెలీదు, నాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అంది. అవునా, నీకు అమ్మా నాన్న లేరా అంది దీక్ష బాధగా. ఉన్నారు, అది ఏమో కానీ మీ వాళ్ళ దగ్గర భలే కవర్ చేసావు తెలుసా, అతను మీ అన్నయ్య అంది అభిని ఉద్దేశించి. హా అని దీక్ష అనగానే, సో సాడ్ కదా, నా వల్లే పాపం పిల్లాడు ఎండాలో ఎర్ర ద్రాక్షలా కందిపోయేలా ఉన్నాడు అంది కిటికీలోంచి అభిని జాలిగా చూస్తూ. మాకు ఇలాంటివన్నీ అలవాటేలే అంది కాస్త దిగులుగా. హో, అయినా ఏంటి ఇవన్నీ పద్ధతులు, శిక్షలు అంట. ఈ పద్ధతులు ఏమో కానీ ఈ శిక్షలేంటి? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్
అట్లీస్ట్ మీరైనా చెప్పొచ్చు కదా అంది రిషి హాఫ్ సారీ బయటకు తీస్తూ. ఇప్పుడు దీక్ష కూడా అలాగే ఫీల్ అయ్యేది. కానీ రిషితో అలా అనేసరికి కాస్త కటువుగా చూస్తూ, నానమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్, తను అన్ఎడ్యుకేటెడ్ కాదు. అది ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అంది. అయినా ఇలాంటివంటే చాలా కష్టం. అయినా ఏంటి, నీ దగ్గర ఒక్కటి కూడా వెస్ట్రన్ వేర్ లేవా? అన్నీ హాఫ్ శారీస్ ఉన్నాయి అంది అన్నీ అవే ఉండేసరికి. లేదు నానమ్మ, అవి తప్ప వేరే ఏం వేర్ చేయనివ్వదు ఇంట్లో అంది రిషిని అలాగే కన్నార్పకుండా చూస్తూ. నువ్వు చాలా డిఫరెంట్ పర్సనాలిటీ కదా అంది దీక్ష అనాలా వద్దా అనుకుంటూనే. హో ఎస్, నేనింతే. ఇప్పుడు ఇదే వేసుకోవాలా, తప్పదా? సరేలే, బాత్రూమ్ ఎక్కడా అంది రిషి నిట్టూరుస్తూ. అటువైపు అని దీక్ష చెప్పగానే ఇక అటువైపు వెళ్ళిపోయింది రిషి. దీక్ష కాస్త వింతగా చూస్తూ రిషి గురించే ఆలోచిస్తూ ఉంది. ఈ అమ్మాయి చాలా డిఫరెంట్. ఎవరో తెలియకపోయినా ఫ్రీగానే మూవ్ అవుతుంది. పైగా వింతగా బిహేవ్ చేస్తుంది. ఏమేమో మాట్లాడుతుంది. నాకేం అర్థం కావట్లేదు అని అయోమయంగా చూస్తూ ఉంటుంది. కాసేపట్లోనే రిషి రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. రెడ్ అండ్ వైట్ కాంబో హాఫ్ సారీలో తలన ఒక టవల్ చుట్టుకొని వస్తుంది. దీక్ష రాగానే తనని అలాగే చూస్తూ ఉండిపోతుంది. రిషి టవల్తో జుట్టు తూడుస్తూ, ఏం అలా చూస్తున్నావు అని అడిగింది దీక్ష వంక చూసి. నువ్వు ఎంత బాగున్నావు అసలు, ఇలా ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా, లుకింగ్ రియల్లీ బ్యూటిఫుల్ అంది దీక్ష నవ్వుతూ. అవునా, కానీ నాకు ఇలాంటివి పెద్దగా అలవాటు లేదు. ఓ 1 అవర్లో అంతా అయిపోతుంది కదా, వెంటనే చేంజ్ చేయాలి. నువ్వు అస్సలు ఎలా భరిస్తావు ప్రతిరోజు ఇలా? అయినా అలవాటు అయ్యే ఉంటుంది అనుకుంటా కదా నీకు అంది. నాకు అలవాటే, కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. మొన్న కూడా చూశాను నిన్ను, బట్ ఈ రోజే బాగున్నావు ఇలా పద్ధతిగా అంటూ కాటుక తీసి దిష్టి చుక్క పెట్టింది రిషికి. నువ్వు కూడా బాగున్నావు, నీకేం తక్కువ అయ్యింది అని అంటూ తను కూడా కాటుక తీసి చుక్క పెట్టింది దీక్షకి. ఫ్రెండ్స్ అంటూ హ్యాండ్ ఇచ్చింది దీక్ష. ఆల్రెడీ మనం ఫ్రెండ్సేగా, బట్ నాకు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ విన్నాక కూడా ఓకే అంటే అప్పుడు చెప్పు అంది రిషి. చెప్పు అని దీక్ష అనగానే, వన్స్ నన్ను నీ ఫ్రెండ్గా నువ్వు యాక్సెప్ట్ చేసావు అంటే లైఫ్ లాంగ్ నన్ను వదిలిపెట్టకూడదు. నేను మాత్రమే నీ ఫ్రెండ్ అయి ఉండాలి. నాకు నాలాగే ఉండటం ఇష్టం. మనసులో ఏమీ దాచుకోలేక అన్నీ బయటకే వాగిస్తాను. అందుకే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. ఎక్కువ కాదు, అస్సలు ఫ్రెండ్సే ఉండరు అంది రిషి నవ్వుతూ తన గురించి చెప్పుకుంటూ. అవునా, నేను నిన్ను వదిలేయనులే. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అంది దీక్ష నవ్వుతూ. రిషి నవ్వుతూ దీక్షని హక్ చేసుకుంది ఫ్రెండ్స్ అంటూ. ఇద్దరు కాసేపు మాట్లాడుకొని కిందకి వచ్చేస్తారు. అభి ఎండలో ఉండేసరికి నీరసంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ కారుతున్న చెమటని తుడుచుకుంటూ ఉంటాడు. అప్పుడే లంగావోని వేసుకొని దేవతల దర్శనం ఇచ్చింది రిషి. నవ్వుతూ కిందకి వస్తున్న రిషిని చూడగానే ఒక్క క్షణం అంతా మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు అభి. ఆ అందమైన మొహంలో పసిపాప లాంటి నవ్వు చూడగానే ఆదమరిచి రిషినే చూస్తూ ఉన్నాడు అభి. కలువ పువ్వు లాంటి తన కళ్ళు, నాగుపాము లాంటి జడ, గులాబీ రేకు లాంటి ఎర్రని పెదాలు, వయ్యారంగా వలకపోసే తన సన్నని నడుము, అవన్నీ చూడగానే అందం అంటే ఇలాగే ఉంటుందా అనిపించింది అభికి. ఇక తను ఎక్కడున్నాడో అన్న విషయం కూడా మరచి అలాగే చూస్తూ ఉండిపోయాడు రిషిని. అభి రిషితని అలా చూడటం దీక్ష చూపుని దాటిపోలేదు. దీక్ష చూస్తుంది అని అభి గమనించగానే వెంటనే చూపు తిప్పేసి మరోవైపు చూస్తూ ఉన్నాడు. రిషి అసలు వాళ్ళని గమనించనే లేదు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.